ఫైర్ స్టార్మ్ మొత్తం కూడా చుట్టేసింది. టెక్ దిగ్గజాలన్నీ కూడా ఒక్కసారిగా ఏం జరుగుతోంది అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నారు. సో ట్రంప్ తీసుకునే నిర్ణయాన్ని మనం ఎలా చూడాలి? డెఫినెట్గా ఇది ఇండియా పైన ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఇప్పుడు దాంట్లో మనకు అర్థం కావాల్సింది అంటే చాలా కన్ఫ్యూజన్ ఉంది, మిస్ ఉన్నాయి. అంటే ఫుల్ ఆర్డర్ చదివిన వాళ్ళు చాలా తక్కువ మంది. ఇప్పుడు రకరకాల న్యూస్లో రకరకాలుగా వస్తున్నది. ఫస్ట్గా మనం అర్థం చేసుకోవాల్సింది, ఇది ఆల్రెడీ అమెరికాలో H1B వీసాల పైన పనిచేస్తున్న వారికి అప్లై కాదు. సో వారు మళ్ళీ రిన్యూ చేసుకోవాలనుకున్నా, మళ్ళీ ఫ్రెష్గా అప్లై చేయాలనుకున్నప్పుడు వర్తిస్తుంది. ఇప్పుడు యాజ్ ఆఫ్ టుడే H1B వీసా పైన అమెరికాలో పనిచేస్తున్న వారు అలాగే పనిచేయచ్చు. వాళ్ళు అప్పుడు మాత్రమే ఈ చర్చ మళ్ళీ మొదలవుతుంది. అప్పటి వరకు ఉంటుందా ఉండదా తర్వాత సంగతి. సో అప్పుడు ఇప్పటి వరకు అయితే వాళ్ళ వీసా క్యాన్సిల్ కాదు, వాళ్ళ వీసా రివోక్ కాదు, వాళ్ళేం ఇప్పుడు $1,00,000 కట్టాల్సిన అవసరం లేదు. రెండవది, ఇది అందరికీ H1Bలో ఉన్న ప్రతి ఒక్కరికి వర్తించాలని రూల్ ఏం లేదు. సెక్రటరీ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ కనుక మినహాయింపు ఇవ్వచ్చు. అంటే ఫలానా వ్యక్తికి H1B వీసా ఇవ్వడము యుఎస్ నేషనల్ ఇంట్రెస్ట్లో అవసరము, అమెరికా జాతీయ ప్రయోజనాలకు, అలాగే అమెరికా సెక్యూరిటీకి వెల్ఫేర్కు ప్రమాదము లేదు అనుకున్నప్పుడు ఇవ్వచ్చు. ముఖ్యంగా డిఫెన్స్ ఇండస్ట్రీ, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ రీసెర్చ్, స్టెమ్ రీసెర్చ్, హెల్త్ కేర్ ఇలాంటి లాట్లో ఎగ్జామ్షన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఇది రెండవది. ఇక మూడవది, బయట ఉంటే మాత్రం, అంటే ఇప్పటికే H1B వీసా మీద ఉండి అమెరికా ఆవల ఉంటే, అంటే వెకేషన్ కొరకో లేదా బిజినెస్ కొరకో ఇప్పుడు ఇండియాకు వచ్చి ఉంటే మాత్రం ఛాలెంజ్ ఎదుర్కొంటారు. అందుకే మీకు మైక్రోసాఫ్ట్, అమెజాన్, జేపీ మోర్గాన్ వీళ్ళందరూ తమ ఎంప్లాయీస్ అందరినీ అమెరికా వదిలి వెళ్ళకూడదని H1Bలో ఉన్న వాళ్ళను ఆల్రెడీ ఇండియాలో ఇతర దేశాలు ఉంటే వెంటనే రమ్మని ఆదేశించారు. కానీ వెంటనే వెళ్ళడం సాధ్యం కాదు. ఎందుకంటే మన ఇండియన్ టైం ప్రకారం రేపు ఆదివారం సండే సెప్టెంబర్ 21 9:30 AM నుంచి ఇది వర్తిస్తుంది. సెప్టెంబర్ 21 9:30 AM అమెరికా రీచ్ అయ్యే అవకాశమే లేదు ఆ వార్త చూసిన తర్వాత. అందుకే ఇమ్మిగ్రేషన్ లాయర్ చెప్పేది, ఇండియాలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఆల్రెడీ H1B వీసా మీద ఉన్న వాళ్ళు వెకేషన్ కొరకు బిజినెస్ పని మీద ఇండియాకు వస్తే వాళ్ళు తిరిగి వెళ్ళటానికి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఈ రిస్ట్రిక్షన్ వర్తిస్తుంది కనుక. ఇక అందువల్ల ఇలా చాలా మేస్తున్నాయి దీంట్లో. ఇక అందువల్ల మనకు అర్థం కావాల్సింది, డెఫినెట్గా ఇది ఇండియన్ పైన ఎక్కువ ప్రభావం. ఎందుకంటే ఈ H1B వీసాలలో ఉన్న వాళ్ళలో 72% ఇండియన్స్. ఎందుకంటే ఇది దీనికి ఇప్పుడు మన తర్వాత నెక్స్ట్ చైనీస్ 12 to 13%. సో అరౌండ్ 12-13% చైనీస్ ఉన్నారు. 72% ఇండియన్స్ కనుక హైయెస్ట్ ఇంపాక్ట్ అయ్యేది ఇండియన్స్. అందులో కూడా ఎవరు ఇంపాక్ట్ అవుతారు అంటే, ఇప్పుడు ట్రంప్ పాలసీ ఉద్దేశం అమెరికాకు ఎవరు రాకూడదు అని, ఎవరు పనిచేయకూడదనే ఉద్దేశం కాదు. అమెరికాలో అసలు H1B వీసా ప్రోగ్రాం పెట్టింది అమెరికాలో ఈ మ్యాన్ పవర్ గ్యాప్, ఏ రంగాల్లోనైతే హైయెస్ట్ టెక్నికల్ కాంపిటెన్స్ ఎక్స్పర్టీజ్ ఉన్న రంగాల్లో మ్యాన్ పవర్ షార్టేజ్ ఉన్నది ఫిలప్ చేయడానికని ఈ ప్రోగ్రాం పెట్టారు. అంటే స్టెమ్ కోర్సెస్లో స్టెమ్ జాబ్స్ చేసేటండి, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్. కానీ కాలక్రమేణా ట్రంప్ వాదన ఏంటంటే దీన్ని ఆర్టిఫిషియల్గా వేజెస్ సప్రెస్ చేస్తానికి వాడారని. ఇప్పుడు అమెరికన్ కామర్స్ సెక్రటరీ మీకు ఫాక్స్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూ చూశాను నేను. అందులో ఆయన వాదన ఏంటంటే, ఎవరేజ్ అమెరికన్ సాలరీ $75,000 ఉంటే ఈ H1B వీసా మీద వస్తున్న వాళ్ళు $66,000 కూడా ఉన్నారు. అయితే అందరూ అలా ఉన్నారని కాదు. ఇప్పుడు 70% ఆఫ్ H1B వీసాలు వచ్చిన వాళ్ళు లెస్ దెన్ $1,00,000 $1,00,000 లోపే 100K లోపలే ఉన్నవారని బ్లూంబర్గ్ రీసెర్చ్ చెప్తోంది. అందువల్ల కొద్ది మంది కోమో హెవీ శాలరీస్ ఉన్నాయి, కానీ అత్యధిక మందికి ముఖ్యంగా ఎఫెక్ట్ అయ్యేది వాళ్ళు
ఎవరంటే ఫ్రెష్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, అక్కడ ఎంఎస్సిఎస్సి H1B వీసా పైన జాబ్ చేసేవాళ్ళు, ఈ కన్సల్టెన్సీ ఫార్మ్స్ ద్వారా వెళ్ళి జాబ్ చేసేవాళ్ళు, Okay. ఎందుకంటే వాళ్ళకు ఎక్కువ భాగము కన్సల్టెన్సీకే వెళ్ళిపోతుంది. రెండవ అలాగే ఈ ఎర్లీ కెరీర్లో ఉన్న వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు. హయ్యర్ లెవెల్, మిడిల్ అండ్ అప్పర్ హయ్యర్ లెవెల్ ఉన్నవారు ఎటువంటి effect ఇమీడియట్గా ఎఫెక్ట్ కారు. ఎందుకంటే 100K ఫీజు వేసినా స్టిల్ వాళ్ళకు కూడా ఒక ప్రాబ్లం వస్తుంది. ట్రాన్స్ఫర్ అయినప్పుడు ప్రాబ్లం వస్తుంది జాబ్. అలాగే ఒక కంపెనీ నుంచి మరో కంపెనీ పోవాలంటే ప్రాబ్లం వస్తుంది. వేజ్ రివిజన్స్లో ప్రాబ్లం రావచ్చు, ప్రమోషన్లో ప్రాబ్లం రావచ్చు. సో ఛాలెంజెస్ ఉంటాయి. ఇమీడియట్గా జాబ్ పోకపోవచ్చు, కానీ జాబ్ అంటూ పోతే మళ్ళీ జాబ్ రావడం చాలా ఛాలెంజింగ్. ఇప్పుడు మీరు అన్నారు స్టార్టింగ్ లో ఇది ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నారు, ఇంకా ఏంటి అని అసలు ఏంటి ఎవరికి ఎఫెక్ట్ అవుతుంది అని అంటే పలానా వాళ్ళకని ఇప్పుడు మీరు చెప్పారు. ఇది ఇలాగే కంటిన్యూ అయితే అమెరికాకి నష్టం జరిగే అవకాశం లేదంటారా? అమెరికాకు డెఫినెట్గా నష్టం జరుగుతుంది. ఎందుకు నష్టం జరుగుతుంది అంటే ఎవరేజ్ అమెరికన్ డజంట్ వర్క్ ఎట్ దిస్ సాలరీ. సో మీకు ఒకటి ఆ టాలెంటెడ్ మ్యాన్ పవర్ అమెరికాలో లేరు. ఉంటే వాళ్ళ మనల్ని ఎందుకు తీసుకుంటారు? రెండవది ఏంటంటే ఇండియన్స్ పైన ప్రేమతోనో అభిమానంతోనో అమెరికన్ కంపెనీస్ మనల్ని తీసుకుంటారు. మనం వీఆర్ ప్రొవైడింగ్ చీప్ లేబర్ టు దెమ్. సో అందువల్ల ఇండియన్స్ ఇప్పుడు H1B వీసా హోల్డర్స్ కాక వాళ్ళని అమెరికన్ వర్కర్స్తో ఫిల్అప్ చేయాలంటే సాలరీ బిల్ పెరిగిపోతుంది, వేజ్ బిల్. అందువల్ల అమెరికన్ కంపెనీస్కు అన్వయబుల్ అవుతుంది. అమెరికన్ కంపెనీస్ ప్రాఫిట్ మార్జిన్ దెబ్బతింటుంది. అమెరికన్ కంపెనీస్ ఎకనామిక్ గ్రోత్ దెబ్బతింటుంది. ఆల్రెడీ అమెరికా స్టాగ్ఫ్లేషన్ అంటారు, ఎకనామిక్ స్టాగ్నేషన్ ఉంది, ఇన్ఫ్లేషన్ ఉంది. అంటే అమెరికన్ కంపెనీస్కు బిజినెస్ కాస్ట్లీ అయిపోతుంది. సో అది మొదటిగా వచ్చేటువంటి ఛాలెంజ్. అలాగే టాలెంటెడ్ మ్యాన్ పవర్ దొరకకపోవచ్చు కూడా కొన్ని రంగాల్లోనైతే. సో బేసిక్ లెవెల్ జాబ్స్లో దొరకవచ్చు, కానీ హయ్యర్ లెవెల్ హైలీ స్కిల్డ్ వాళ్లకు దొరికే అవకాశం లేదు. అందువల్ల ఇప్పుడు దాన్ని మిస్యూజ్ చేయకుండా కూడా ఆర్డర్స్ ఇచ్చారు. అంటే ఇప్పుడు H1B వీసా పైన రప్పించి పని చేయకుండా ట్రావెల్ వీసా పైనను, బిజినెస్ వీసా పైనను వాళ్ళని రప్పించుకొని పని చేయించుకునే అవకాశం ఉంటుంది. కనుక అలా చేస్తే సీరియస్ యాక్షన్ తీసుకుంటామని కూడా హెచ్చరించారు. సో అందువల్ల కంపెనీస్ కూడా వాళ్ళ బ్యాలెన్స్ షీట్ కూడా ఇంపాక్ట్ అవుతుంది. ఇది ఇప్పుడు మీరు అన్నారు ఆల్రెడీ వాళ్ళు ఇన్ఫ్లేషన్ లో ఉన్నారు, వాళ్ళు భరించే స్థాయిలో లేరు, అండ్ అవర్లీ బేసిస్ మీద మన వాళ్ళతో కంపేర్ చేస్తే వాళ్ళకి ఖచ్చితంగా ఇంత పేమెంట్ అంటూ ఇవ్వాలి. అందుకనే చీప్ లేబర్ కింద మన వాళ్ళని ఇప్పటిదాకా ఇన్నేళ్ల నుంచి తీసుకొని వెళ్ళారు. ఇప్పుడు అక్కడ ఎఫెక్ట్ అవుతుందని తెలియకుండానే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు అనుకోవడం అంటే ఎఫెక్ట్ అవుతుందని తెలుసు, కానీ ఇట్స్ ఏ ఫైట్ బిట్వీన్ పాలిటిక్స్ అండ్ ఎకనామిక్స్. పాలిటిక్స్ ఏంటి? అమెరికాలో వైట్ అమెరికన్ వర్క్ ఎంప్లాయీస్లో అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఇప్పుడు లాస్ట్ జూలై అన్ఎంప్లాయ్మెంట్ డేటా చూస్తే హైయెస్ట్ లెవెల్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. ఆ జాబ్ క్రియేషన్ లో లెవెల్లో ఉంది. సో అందువల్ల అక్కడ వాళ్ళలో అసంతృప్తి పెరుగుతోంది. ఆ అసంతృప్తి వల్లనే ట్రంప్కి ఓట్లేశారు. అదంతా ట్రంప్ ఓటర్స్. సో పొలిటికల్ నెసెసిటీ రీత్యా చూస్తే ఈ మెజర్ అవసరం. సింబాలిక్గానైనా అంటే చూడు, ట్రంప్ మా ఉద్యోగాల పరిరక్షణకు పనిచేస్తున్నారు. మొదట్లో